తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. కవి రచయిత ప్రముఖ న్యాయ కోవిదులు బొజ్జ తారకం 8వ వర్ధంతి స్థానిక ఎంఆర్పల్లి ఆర్పీఐ కార్యాలయం నందు సోమవారం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు పి అంజయ్య ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సంస్థలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కారంచేడు చుండూరు లక్ష్యంపేట బాధితులకు అండగా నిలిచి ఒకవైపు ప్రజా ఉద్యమాలు మరోవైపు న్యాయ పోరాటం చేయడంతో ముద్దాయిలకు శిక్షలు వేయించడంలో ప్రధాన భూమిక పోషించారు. బొజ్జ తారకం రచయితగా రాసిన పోలీసులు అరెస్టు చేస్తే ఏం చేయాలి, కులం వర్గం ఉద్యోగులకు హక్కులుంటాయా, నేల నాగలి మూడెద్దులు పుస్తకాలు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యం, ఎస్సీ ఎస్టీ టీటీడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడికొండ ప్రసాదరావు, కవి రచయిత గొడుగు చింత గోవిందయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిన్నం కాళయ్య, తిరుపతి పట్టణ నాయకులు డిఎంసి భాస్కర్, బీసీ కేశవులు, బొజ్జ తారకం కాలనీ అధ్యక్ష కార్యదర్శులు మేకల బాబు, ఎం నాగేంద్ర, రాజేష్, కిషోర్లు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బొజ్జ తారకం గారు గత 50 సంవత్సరాలుగా దళిత ఆదివాసీల కోసం, పేద బలహీన వర్గాల కోసం, వారి హక్కుల కోసం ఆయన చేయనటువంటి ఉద్యమం అంటూ లేదు. ఆయన ఒక పోరాట యోధుడిగా, రచయితగా, కవిగా, న్యాయ కోవిదుడిగా భారతదేశంలోనే అనేక యూనివర్సిటీల్లో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అనేక యూనివర్సిటీల్లో కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించడానికి, అంతరాలను తొలగించడానికి అనేక ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ఆయన 8వ వర్ధంతిని తిరుపతి నగరంలో మరి ఇంతమంది పెద్దల సమక్షంలో వారి ఆలోచనని స్మరించుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకు బొజ్జ తారకం గారికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఒక విడదీయరానటువంటి బంధం ఉంది, ఉద్యమ బంధం. అది ఆ ఉద్యమ బంధంలో భాగంగా దాదాపు 12,500 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచడంలో కానివ్వండి, రాజకీయ ఉద్యమాలు నిర్మించడంలో కానివ్వండి, కార్యకర్తలను చైతన్యవంతులు చేసి తయారు చేయడంలో కానివ్వండి, అదేవిధంగా సామాజిక ఉద్యమాల్ని అటు చిత్తూరు కేంద్రంగా కానీ తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా బొజ్జ తారకం గారు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి బొజ్జ తారకం గారి పోరాటాలకి ఆయనకున్నటువంటి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అనుబంధంలో భాగంగా తిరుపతి నగరంలో మున్సిపాలిటీ పరిధిలో బొజ్జ తారకం గారి పేరుతో మరి ఒక కాలనీ కూడా వెలిసిందని, అక్కడ అందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలందరూ కూడా పోరాటం చేసి ఒక ఆయన పేరును స్థిరస్థాయిగా నిలిపే విధంగా, స్థిరస్థాయిగా ఆయన స్మరించుకునే విధంగా బొజ్జ తారకం కాలనీని కూడా ఈ రోజు మన తిరుపతి నగరంలో మున్సిపాలిటీ 2వ డివిజన్ లో ఏర్పాటు చేయడం అంటే ఆయన ఈ చిత్తూరు జిల్లాకు ఆయనకున్నటువంటి బంధం ఏ పార్టీతో మనకందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈవేళ భవిష్యత్తు తరాలకి మనం ఇట్లాంటి మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు, ఒక విలువలతో కూడుకున్న జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు, ఒక నిబద్ధతతో గడిపినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ స్ఫూర్తి ఈ సమాజానికి అవసరం. ఇప్పటికి కూడా దళిత ఆదివాసీల పైన జరిగేటువంటి దాడులు, అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాలు వచ్చేటువంటి క్రమంలో బొజ్జ తారకం గారి లాంటి ఆలోచనని మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ మరి ఈ రోజు వారికి మరి అందరి తరపున జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ బొజ్జ తారకం గారు, జోహార్ బొజ్జ తారకం గారు, జోహార్ బొజ్జ తారకం గారు, లాలి బొజ్జ తారకం గారి ఆలోచన విధానం, లాలి బొజ్జ తారకం గారి ఆలోచన విధానం, లాలి బొజ్జ తారకం గారి ఆలోచన విధానం.